నమస్తే బల్గం టీవీ మార్నింగ్ న్యూస్కి స్వాగతం. నేను మిశ్రవంతి. ముందుగా మన వేములవాడ పట్టణంలో ఏం జరుగుతుంది అని చెప్పేసి ఒకసారి చూద్దాము. సో ఇది వేములవాడలో కబ్జాలకు గురవుతుంది. కాల్వాల కబ్జా, అక్రమణాల దర్జా. వేములవాడ పట్టణం 2వ బైపాస్ రోడ్డులోని నల్లపోచమ్మ ఆలయం వెనుక వైపు ఉన్న కట్టు కాల్వ బాపర్ జోన్ను ఓ రియల్టర్ పూర్తిగా ఆక్రమించి పరారీ నిర్మించారు. ఒక రియల్టర్ అయితే ప్రహారీ గోడ నిర్మించుకున్నారు. దానికి చూసుకుంటున్నట్టయితే అక్రమంగా అయితే ఈ ప్రహారీ గోడ నిర్మించారు. అసలు ఎవరు అధికారులు కూడా పట్టించుకోవట్లేదు అని చెప్పేసి అంటున్నారు. సో అక్రమంగా నిర్మించి ప్రహారీ నిర్మించారు. ఈ కాల్వలో ఇది ఒక్కటే కాదు, చాలా ప్రాంతాల్లో కబ్జా చేసి నిర్మాణాలు చేసిరు. ఈ ప్రాంతంలో ఇది ఒక్కటే కాదట, చాలా ప్లేసెస్ అంటే కబ్జాలు చేసిరు అని చెప్పేసి అంటున్నారు. అయితే ఎవరు కూడా అధికారులు పట్టించుకోవడం లేదు అని చెప్పేసి అంటున్నారు. కాల్వను ఆక్రమించి ఇరువైపులా సిమెంట్తో చేసిన నిర్మాణాలు, కాల్వలను ఆక్రమించి సిమెంట్తో చేసిన నిర్మాణాలు చేపట్టిరు అని చెప్పేసి అంటున్నారు. అయితే ఏ అధికారులు కూడా రావడం లేదు, పట్టించుకోవడం లేదు. వేములవాడలో ఇది ఒక్కటే ప్లేస్లో కాదు, చాలా చోట్ల కూడా కబ్జా చేస్తున్నారని చెప్పేసి అంటున్నారు. సో ఆధ్యాత్మిక పట్టణమైన వేములవాడ రోజు రోజుకు విస్తరించడంతో కొందరు అక్రమార్కులు కాల్వలను సైతం కబ్జా చేసి నిర్మాణాలు చేపడుతున్నారు. సో ముఖ్యంగా వేములవాడ అనగానే మనకు రాజరాజేశ్వర స్వామి టెంపుల్ గుర్తుకొస్తుంది. సో అది ఇంకా ఇప్పుడు పుణ్యక్షేత్రం కాబట్టి అక్కడ ఇట్లాంటి ప్లేసెస్ ఏమైనా ఉంటే కబ్జా చేసి, ముఖ్యంగా కాల్వలను కూడా వదలతలేరంట అక్రమార్కులు. ఇట్లాంటి చిన్న చిన్న కాల్వలను కూడా ఆక్రమించుకొని దాని చుట్టూ ప్రహారీ గోడ, సిమెంట్తో చేసిన ప్రహారీ గోడ ఇట్లా పెట్టుకుంటారు. ఇది మాదే జాగా, మాదే ల్యాండ్ అని చెప్పేసి కబ్జా చేస్తున్నారంట. మరి అధికారులు మరి ఏం చేస్తున్నారో చూసి చూడనట్టు మరి మీరు ఎందుకుంటున్నారో కూడా అర్థం కావట్లేదు. సో నిర్మాణాలు చేపడుతున్నారు. ఏటా అక్రమకు గురి కావడంతో వర్షాకాలంలో వరద నీరు వెళ్ళలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఫలితంగా కాల్వ పక్కనున్న నివాస ప్రాంతాల్లోకి వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్న అధికారిక యంత్రాంగం అటువైపు కన్నెత్తి చూడకపోవడంతో ప్రజల నుంచి చాపలు విమర్శలు వెలువడుతున్నాయి. సో వర్షాకాలం సీజన్ రావడం వల్ల కూడా ఈ కాలువల నుంచే నీరు వెళ్తుంది. కానీ ఇప్పుడు ఇక్కడ అక్రమంగా ప్రహరీ గోడ పెట్టుకొని కబ్జా చేయడం వల్ల కూడా నీరు కాలువల నుంచి వెళ్ళకపోవడంతో ప్రజలు అంటే నివాస ప్రాంతాల్లోకి వెళ్ళి ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారిక యంత్రాంగం కూడా పట్టించుకోవడం లేదు, చూసి చూడనట్టు ప్రవర్తిస్తుందని చెప్పేసి ప్రజలు కూడా విమర్శలు చేస్తున్నారు. సో కన్నెత్తి చూడని అధికారులు. బైపాస్ రోడ్డులోని నల్లపోచమ్మ గుడి వెనుక ప్రాంతంలో కాల్వలను కబ్జా చేసి ప్రహారీ నిర్మించిన ఇరిగేషన్, మున్సిపల్, రెవెన్యూ అధికారులు పట్టించుకోకపోవడం వెనుక పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు మల్లారం, మూలవాగు నుంచి కట్టు కాల్వ, న్యూ అర్బన్ కాలనీ నుంచి గుడి చెరువులోకి వెళ్లే భీమేశ్వర కాల్వను కూడా అక్రమార్కులు వదలలేదు. ఆక్రమించి బహిరంగంగా నిర్మాణాలు చేస్తున్న అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదు, రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదు అని చెప్పేసి అంటున్నారు. మరోవైపు మల్లారం వాగు నుంచి కూడా కట్టు కాల్వ, న్యూ అర్బన్ కాలనీ నుంచి గుడి చెరువులకు వెళ్ళే భీమేశ్వర కాల్వను కూడా అక్రమార్కులు కూడా వదలలేరట. ఎంత దౌర్జన్యంగా ప్రవర్తిస్తున్నారు. మరి అధికారులు కూడా చూసి చూడనట్టు ఎందుకుంటున్నారో, వారికి ఏమైనా మరి ముడుపులు ఏమైనా అందుతున్నాయా మరి అర్థం కావడం లేదు. చాలామంది కూడా వీటి విషయం మీద విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. మరి ఎందుకు పట్టించుకోవడం లేదని చెప్పేసి కూడా ప్రజలు చాలా ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నారు. మరి ఆ నీరు అక్కడికి కాల్వలకి వెళ్ళి వెళ్ళాల్సిన నీరు ఆ కాల్వలను కూడా ఆక్రమించుకుంటే ఆ నీరు ఎక్కడికి వెళ్ళాలి అంటే మీరు జనవాసంలోకి వెళ్తే కూడా మాకు సంబంధం లేదు అని చెప్పేసి చూసి చూడనట్టుగా ఉంటుంది యంత్రాంగం. సో ఇది ఒకటి. ఇంకొకటి ఏంటంటే బంపర్ జోన్ మాయం. ప్రతి కాలువ వెంట వెడల్పును బట్టి బంపర్ జోన్ దాదాపు 9 ఫీట్ల వరకు స్థలం ఉంటుంది. పట్టణ శివారులోని మల్లారం రోడ్డులోని వంతెనకు ఇరువైపులా కట్ట కాలువ వర్షాకాలంలో భారీ ఎత్తున వరద నీరు పారుతుంది. అక్రమార్కులు ఈ బంపర్ జోన్ స్థలాన్ని పూర్తిగా ఆక్రమించి కాల్వ అడుగు భాగం నుంచి సిమెంట్తో ప్రొటెక్షన్ వాల్ నిర్మించి ఆపై ప్రహరీ భవనాలు నిర్మాణం చేస్తున్నారు. సో చూసిరండి, ప్రొటెక్షన్ కూడా నిర్మించి ఆ తర్వాత భవనాలు కూడా నిర్మించుకుంటున్నారట. మంచి కాల్వలను కూడా వదులుతలేరంటే మరి ఏమనుకోవాలి. మరి మున్సిపల్ అధికారులు కానీ, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ అసలు ఏం చేస్తున్నారు. మరి ముఖ్యంగా ఇది వేములవాడ పట్టణం, చాలా పుణ్యక్షేత్రం అది. ఈ అక్రమ నిర్మాణాల వెనుక మున్సిపల్ అధికారులు, కొందరు ప్రజాప్రతినిధుల అండదండలు ఉన్నాయనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయట. మున్సిపల్ అధికారులు అలాగే కొంతమంది ప్రజాప్రతినిధుల హస్తం కూడా ఉందని చెప్పేసి ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయని చెప్పేసి అంటున్నారు. సో ఒకసారి ఈ తహసీల్దార్ కూడా మాట్లాడారు, జయంత్ కుమారు. నిబంధనలకు విరుద్ధంగా కాలువలను కబ్జా చేస్తే కఠిన చర్యలు చేపడతాం. తమ సిబ్బందితో కాలువ వెంట పరిశీలన చేయించి అక్రమాలను గుర్తించి చర్యలు కూడా తీసుకుంటామని చెప్పేసి తహసీల్దార్ కూడా మాట్లాడారు. మరి ఇది ఎంతవరకు వారిపైన చర్యలు తీసుకుంటారో మనం కూడా వేచి చూడాలి. సో ఇకనైనా కొంచెం మున్సిపల్ అధికారులు కానీ
అలాగే ఇరిగేషన్ డిపార్ట్మెంట్కు సంబంధించిన అధికారులు కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారులు కానీ వెంటనే స్పందించి ఎక్కడెక్కడైతే కబ్జా చేసిర్రో అలాంటి పరిసరాలకు వెళ్ళి పరిశీలించి ఒక్కసారి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నాను. మీరు కనుక చర్యలు తీసుకోకపోతే ప్రజలే మీ పైన విమర్శలు తలెత్తే అవకాశం కూడా ఉంది. ప్రజలే ఖచ్చితంగా మిమ్మల్ని క్వశ్చన్ చేసే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఇకనైనా స్పందించి చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. సో అలాగే మరొక వార్త, ఉపాధి కోసం ఉన్న ఊరిని కన్న వాళ్ళను అందరినీ వదిలేసుకొని ఉపాధి కోసము బయట గల్ఫ్ దేశానికి అయితే వెళ్తుంటారు. కానీ అక్కడ వలలో చిక్కుకొని చాలా మంది అభాగ్యులు దీనంగా అవస్థలు పడుతున్నారు. సో అది ఒకసారి చూద్దాము. ఇది ఏజెంట్ల మోసం, ముఖ్యంగా ఏజెంట్లు కూడా మోసం చేస్తున్నారు. అక్కడ ఇంత జాబ్ ఉంది, ఇన్ని వేల జీతము, పని మంచు ఉంటుందని చెప్పేసి వాళ్ళలో అభాగ్యులు ముఖ్యంగా మోసపోతున్నారు. సో ఒకసారి ఆ వార్త కూడా చూద్దాము. ఏజెంట్ల మోసం, ఎడారిలో నరకం. నిజం ఇది. అక్కడ పని మంచిగా ఉంది, ఏసీ రూమ్లో జాబ్స్ మంచిగా కూర్చుండబెట్టి నెలకు ఇంత ఇస్తారు, పని తక్కువ ఉంటుంది, 8 గంటల పని అని చెప్తారు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత వేరే ఉంటుంది. ఎక్కడ వేసేది తెలియదు. ఎడారిలో, ముఖ్యంగా ఎడారిలో వేస్తున్నారు. ఎక్కడెక్కడ దూరం తీసుకొని వెళ్తారు. అక్కడ సిగ్నల్స్ సరిగ్గా ఉండవు, ఫుడ్ సరిగ్గా ఉండదు, వాటర్ సౌకర్యం ఉండదు, ఏముండదు. వారి ఏజెంట్ల వలలోనే చాలామంది అభాగ్యులు మోసపోతున్నారు. అసలు ఎవరిని కూడా మీరు నమ్మకండి. ఎక్కడికైనా గల్ఫ్ దేశం వెళ్ళాలనుకుంటే లైసెన్స్ ఉన్నదా లేదా, మరి అది నిజాలు ఏంటి అని తెలుసుకొని అయితే వెళ్ళండి. ఒకసారి ఈ వార్త కూడా మనం చూద్దాము. ఏజెంట్ల మోసం, ఎడారిలో నరకం, ఉపాధి వలలో చిక్కుతున్న అభాగ్యులు. సో ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్తున్న వారిలో చాలామంది తమ కుటుంబాలకు ఆర్థికంగా చేదోడుగా ఉంటుండగా కొందరు ఏజెంట్ల మోసాల బారిన పడి ఇబ్బందులు పడుతున్నారు. ఉమ్మడి జిల్లా నుంచి 2,50,000 వరకు వివిధ గల్ఫ్ దేశాలకు వలస వెళ్ళగా ఇందులో జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల నుంచే 80% పైగా ఉన్నారు. ముఖ్యంగా మన రాజన్న సిరిసిల్ల జిల్లా 80% వరకు అయితే బాధితులు, ముఖ్యంగా అభాగ్యులు మన జిల్లా నుంచే ఉన్నారు. చాలామంది కూడా మోసపోతున్నారు. కుటుంబానికి చేదోడుగా వాదోడుగా ఉండాలి అని చెప్పేసి ఇక్కడ పని లేక, ఏం పని చేసుకుని బతకలేక కుటుంబాన్ని అందరినీ వదిలేసి గల్ఫ్ దేశం పోతే అక్కడ ఈ ఏజెంట్లను నమ్మి మోసపోతున్నారు. అక్కడ తీవ్ర ఇబ్బందులకు ఎదుర్కొంటున్నారు. 80% ఉన్నారు. దీంతో ఆయా జిల్లాల్లో ఆర్థికంగా బలోపేతం అవుతున్న వారితో పాటు బాధితులు కూడా పెరుగుతున్నారు. వేలాది మంది యువకులు వివిధ కారణాలతో సౌదీ అరేబియా, యుఏఈ, ఖతర్, కువైట్, ఓమెన్ లాంటి దేశాలకు వలస వెళ్లారు. వీరిలో కొందరు మోసపోయి ఆర్థికంగా చితికిపోతున్నారు. పలువురు ఏజెంట్లు అమాయకులను మంచి ఉద్యోగం ఇప్పిస్తామంటూ విజిట్ వీసాపై పంపి మోసాలకు పాల్పడుతున్నారు. నకిలీ ఉద్యోగ ఆఫర్ లెటర్లు చూపి అక్కడికి పంపుతుండగా చెప్పిన పని లేకపోవడంతో తాము మోసపోయామని బాధితులు గ్రహిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఒక్కొక్కరి నుంచి 80,000 నుంచి 2 లక్షల వరకు ఏజెంట్లు వసూలు చేస్తున్నారు. గల్ఫ్ దేశాలకు వెళ్ళక ఉద్యోగం లేదని చెప్పడం, పాస్పోర్టు స్వాధీనం చేసుకోవడం, జీతం చెల్లించకపోవడం, ఒప్పందానికి భిన్నమైన పనులు చేయిస్తుండటంతో అభాగ్యులు ఆవేదనలో మునిగిపోతున్నారు. సో ఇదండి, ఒక్కొక్కరి దగ్గర నుంచి 80,000 నుంచి 2 లక్షల వరకు తీసుకుంటున్నారు. సో అక్కడ పని మంచిగా ఉంటుంది, మీకు ఎలాంటి ఇబ్బంది లేదు, మీకు ఈ పని ఆ పని ఇక అన్ని, ముఖ్యంగా అగ్రిమెంట్ పేపర్లో కూడా మంచిగా ఉన్నట్టు చూపించి అక్కడికి వెళ్ళిన తర్వాత వేరే మారిపోతుంది. అక్కడ పని కూడా సరిగా ఉండడం లేదు, సమయానికి కూడా డబ్బులు చెల్లిస్తలేరు, జీతం తక్కువ అని చెప్పేసి అక్కడికి వెళ్ళిన తర్వాతనే ఈ అభాగ్యులకు అర్థమై మోసపోతున్నారు. సో మీరు ఎవరికైనా గల్ఫ్ దేశానికి వెళ్ళే వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. మరి అక్కడ నిజాలు ఏంటి అనేది ఇక్కడ నుంచే తెలుసుకోండి. అక్కడికి వెళ్ళి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే కంటే ఇక్కడ నుండే అన్నీ తెలుసుకొని పోవడం మంచిది. ఆగమాగం చేసుకొని అరే పోవాలి నిజమే కావచ్చు అని ఏజెంట్లు చెప్పిన మాటలు అసలే నమ్మకండి. ముఖ్యంగా కన్ఫర్మ్ చేసుకోండి, ఏజెంట్ నకిలియా ఒరిజినల్ అని చెప్పేసి కూడా కన్ఫర్మ్ చేసుకోండి. అక్కడికి వెళ్ళి ఇబ్బందులు మీరు ఇబ్బంది పడే కాకుండా ఇక్కడ మీ కుటుంబ సభ్యులు కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి గల్ఫ్ దేశం వెళ్ళే వాళ్ళు మాత్రం చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ మధ్య కాలంలో మన పక్కనున్న మన నీడను కూడా మనం నమ్మొద్దు. నమ్మించి గొంతు కోసే రకాలు కూడా ఉన్నారు చాలా మంది కూడా. సో ఎవరు కూడా నమ్మకండి. ముఖ్యంగా డబ్బుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. సో జాగ్రత్తలు ఇలా కేంద్ర ప్రభుత్వం ఈ మైగ్రేట్ వెబ్సైట్లో నమోదైన రిక్రూట్ ఏజెంట్ల ద్వారానే ఇతర దేశాలకు వెళ్ళాలని చెప్పేసి అంటున్నారు. అంటే ఇవి జాగ్రత్తలు. వీసా రకం, ఉద్యోగం ఒప్పందం, జీతం వివరాలు ముందుగానే ధృవీకరించుకోవాలి. ఏదైనా కూడా ముందు జాగ్రత్త అని చెప్పేసి అంటున్నారు. పెద్ద మొత్తంలో నగదు చెల్లించే ముందు ఆధారాలు సరిచూసుకోవాలంట. అంతేకాకుండా వీసా రకం, ఉద్యోగ ఒప్పందం, జీతం వివరాలు ముందుగానే ధృవీకరించుకోవాలి. సో ఇబ్బందులు ఎదురైన సమయంలో భారత రాయబార కార్యాలయం విదేశాంగ హెల్ప్ లైన్ను సంప్రదించాలి. ఇబ్బందులు ఏమైనా ఎదురైనప్పుడు భారత రాయబార కార్యాలయం విదేశాంగ హెల్ప్ లైన్ నెంబర్ను కూడా సంప్రదించాలని చెప్పేసి అంటున్నారు. రాష్ట్రంలో టామ్కామ్ లాంటి సంస్థల ఆధ్వర్యంలో వివిధ దేశాలకు పంపుతున్నారు. ఇందులో శిక్షణ పొంది ఇతర దేశాలకు వెళ్ళిన వారు ఇబ్బందులు లేకుండా ఉంటున్నారని చెప్పేసి అంటున్నారు. సో ముందుగానే ఇలాంటి జాగ్రత్తలు పాటించాలి. మన ఆలోచన మన ఆధీనంలో పెట్టుకొని
జాగ్రత్త పడడం బెటర్. అక్కడికి వెళ్ళి మీరు ఇబ్బంది పడడము, మీ కుటుంబం ఇబ్బంది పడడం కంటే ముందుగానే జాగ్రత్తలు పాటించి నిజాలు తెలుసుకొని గల్ఫ్ దేశం వెళ్తే బాగుంటుంది. నిజం చెప్పాలంటే మన ఉన్న ఊరిలోనే ఏదో ఒక పని చేసుకొని బతకచ్చు. కానీ గల్ఫ్ దేశంలో కొంచెం జీతం ఎక్కువ ఉంటుంది, నెలగానే జీతం వస్తుంది అని చెప్పేసి వెళ్ళేవారు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు కుటుంబానికి చేదోడుగా వాదోడుగా ఉండడము ఆలోచించుకోవడం మంచి విషయమే. కాకపోతే చాలా వాళ్ళు చెప్పేవాళ్ళు చాలా చెప్తారు, అక్కడ ఈ విధంగా జాబ్ ఉంటుంది, మేము మీకు మంచి జాబ్ ఇప్పిస్తాము, అక్కడ ఎలాంటి కష్టాలు ఉండవని చెప్పేసి ఏజెంట్లు ఏం చేస్తారంటే వాళ్ళకు ఆశకి మీరు బలైపోతున్నారు. సో వారి మాటలు మాత్రం మీరు ముఖ్యంగా నమ్మకండి. నిజాలు తెలుసుకొని గల్ఫ్ దేశం వెళ్ళండి, మంచిగా డబ్బు సంపాదించుకొని కుటుంబానికి చేదోడుగా వాదోడుగా ఉండండి. కానీ మీరు అనవసరంగా మోసపోయి అక్కడ మీరు ఇబ్బందులు పడకండి, ఇక్కడ కుటుంబాన్ని కూడా ఇబ్బందులు పాలు చేయకండి. సో అలాగే ముఖ్యంగా మరొక వార్త, మనం ఈ మధ్య కలెక్టరేట్ సర్ ప్రక్రియ అని చెప్పేసి తీసుకొచ్చారు. అంటే ఓటర్ల జాబితా చాలామంది కూడా అది ఆన్లైన్లా ఆఫ్లైన్లా అని చెప్పేసి కూడా అవి అర్థం కాక తికమక పడిపోతున్నారు. ఇప్పుడు ఈ నెల 24th వరకే ఏమో లాస్ట్ డేట్ ఉంది. ఎవరైనా నమోదు చేసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా నమోదు చేసుకోండి, అస్సలు లేట్ చేయకండి. పంపిణీ చకచక నమోదులో తికమక. సర్ ప్రక్రియలో భాగంగా 2026లో ఇన్యూమరేషన్ ఫారాల ఆన్లైన్ నమోదు ప్రక్రియ నత్తనడక సాగుతుంది. ముఖ్యంగా మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో మా ఇంటికి కూడా రాలేరు, ఇమ్యునరేషన్ ఫామ్ కూడా ఇవ్వలేరు. నిజంగా చెప్పాలంటే మరి నిజంగా నత్తనడక అని చెప్పొచ్చు. నత్తనడక సాగుతుంది. BLOలు పారాలను ఇంటింటికి తిరిగి చకచక పంపించేసిన వాటిని పూర్తి చేయడంలో అభ్యర్థులు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 73,693 ఫారాలు మాత్రమే ఆన్లైన్లో నమోదైనాయి. ఓన్లీ 73,693 ఫారాలు మాత్రమే ఆన్లైన్లో నమోదైనాయి అంట. సో మరి వాళ్ళు ఎంత మంచిగా పనిచేస్తారో మెచ్చుకోవాలి బాగా. కొన్ని ప్రాంతాల్లో ఫోన్లో సిగ్నల్స్ సరిగా లేకపోవడం, అప్పుడప్పుడు సర్వర్ మొరాయింపులతో పాటు ఫారాలు నింపడంలో ప్రజలకు సరైన అవగాహన లేకపోవడంతో ఆన్లైన్ ప్రక్రియ ఆలస్యం అవుతుంది. సో సర్వర్ ప్రాబ్లం అంటున్నారు. కొంతమందికి ఫారాలు నింపడంలో కూడా కొంతమంది తెలియదు, కొంతమంది చదువుకుంటారు, కొంతమంది చదువుకోని వాళ్ళు కూడా ఉంటారు. కానీ చదువుకున్న వాళ్ళకు కూడా ఇది కొంచెం దికమక అని చెప్పొచ్చు. అసలు ఏంటో కూడా అర్థం కావడం లేదు. మరి BLOలు కూడా కొంచెం దగ్గరుండి ఆ ఫారాలు ఎలా నింపాలో కూడా మీరు కొంచెం చూసుకోండి. అసలు ఆలస్యం చేయకండి, ఎందుకంటే టైం లేదు, టైం దగ్గరకు వచ్చింది. ఏం రాయాలో తెలియక ఓటర్ల పూర్తి వివరాలతో పాటు కుటుంబ సభ్యుల వివరాలు, పాత ఇంటి నెంబర్లు, ఖచ్చితమైన అడ్రస్ వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాల్సి ఉంటుంది. కుటుంబ సభ్యుల వివరాలు, పాత ఇంటి నెంబర్లు, ఫోన్ నెంబర్లు, ఆధార్ నెంబర్లు మాత్రం ఖచ్చితంగా ఇందులో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఫారంలో ఏ డబ్బాలో ఏం రాయాలో అవగాహన లేక జనం తికమక పడుతున్నారు. చెప్పాను కదా ఇందాకే, ఆ బాక్స్లో ఏం రాయాలో కూడా తికమక పడిపోతున్నారు ప్రజలు. సో కొంచెం చూసుకోండి, టైం కూడా లేదు. సార్ ప్రక్రియ ఇది కొత్తగా తీసుకొచ్చిర్రు. ఆన్లైన్లో ప్రక్రియ వేగంగా చేయడానికి ప్రతి పంచాయతీ ఆధ్వర్యంలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు. పంచాయతీ సెక్రటరీ పాటు GPOలను మండల కేంద్రంలో శిక్షణ ఇచ్చారు. ఎవరైనా ఫారాలు నింపడంలో ఇబ్బందులు పడితే సహకరిస్తారు. అనంతరం BLOలు ఆన్లైన్ చేస్తున్నారు. సో ఎవరికైనా ఫారాలు నింపరాకపోతే మాత్రం BLOలు కొంచెం సహకరిస్తున్నారట. సో అది కూడా చూసుకోండి, ఎందుకంటే వాళ్ళు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం వాళ్ళని అడగండి, వాళ్ళు హెల్ప్ చేస్తారు. కానీ అస్సలు లేట్ చేయకండి. ఇది ఎంత తొందరగా పని పూర్తి చేసుకుంటే అంత బాగుంటుంది. ఓటర్ లిస్టులో మన పేరు ఉంటుంది. ఇది పోయిందంటే మళ్ళీ మనం ఏం చేయలేము, చాలా కష్టము. అలాగే 2002లో ఓటర్ లిస్టుతో పేర్లు సరిపోక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా పెళ్ళై కొత్తగా అత్తగారింటికి వచ్చిన వారి వివరాల సేకరణలో ఇబ్బందులు తప్పట్లేదు. ఇతర జిల్లా నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు నియోజకవర్గం, పోలింగ్ కేంద్రాల నంబర్లు మారిపోతున్నాయి. సరైన అడ్రస్ చెప్పకపోవడంతో వాటిని వెతకడంలో BLOలు ఇబ్బందులు పడుతున్నారు. పట్టణాల్లో అద్దెకి ఉండేవారు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి మారుతున్నారు. గతంలో ఉన్న అడ్రస్ సరిగా చెప్పకపోవడంతో ఆన్లైన్ నమోదులు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సో చూసారు కదండి, కొత్తగా పెళ్ళైన వాళ్ళు, అలాగే ఒక ఊరు నుంచి ఒక ఊరికి ఇట్లా ట్రాన్స్ఫర్ అయిన వాళ్ళు కూడా చాలా ఇబ్బందులు ఎదురవుతున్నారు. అంటే అడ్రస్ మార్పింగ్ వల్ల. కొత్తగా పెళ్ళైన వాళ్ళకైతే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వేరే ఉంటుంది, అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కూడా వేరే ఉంటుంది. కాబట్టి ఆన్లైన్లో నమోదు చేసేటప్పుడు కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయి అని చెప్పేసి కూడా అంటున్నారు. సో ఒక్కసారి ఇది చూసుకోండి. ఫామ్ నింపేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా నింపండి. పాత అడ్రస్, కొత్త అడ్రస్, మీరు ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడ ఉంటున్నారు, మీ ఫోన్ నెంబర్లు ఏంటి, మీ ఆధార్ కార్డు ఏంటి, అమ్మ ఏంటి, నాన్న అంటే మీ కుటుంబ సభ్యుల వివరాలు కూడా మీరు అందులో నమోదు చేయాల్సి ఉంటుంది. ఈసారి ప్రక్రియ మాత్రం కొత్తగా పెట్టారు. సో ఇది కొంచెం దగ్గరుండి ఫామ్ నింపేటప్పుడు మాత్రం దగ్గరుండి కన్ఫర్మ్ చేసుకోండి. ఎక్కడ కూడా మిస్టేక్ అయితే అసలే చేయకండి, ఎందుకంటే ఫామ్ మళ్ళీ ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది, మనమే నష్టపోవాలి. ఇదైతే ఖచ్చితంగా మన ఓటర్ల లిస్టులో మన పేరు ఉండాలంటే ఈ ప్రక్రియలన్నీ పూర్తి చేయాలి నేను చెప్పినవన్నీ.
సో ఒకసారి చూసుకోండి. సో మన సిరిసిల్లలో ఏం జరుగుతుంది, మన సిరిసిల్ల బస్ స్టాండే ఉన్నదే ఇరుకు. ఆ ఇరుకులో ముఖ్యంగా డ్రైనేజీ క్లియర్ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఆ బస్ స్టాండ్ అనేది క్లోజ్ చేయడం వల్ల బస్సులన్నీ రోడ్డు మీదకి వస్తున్నాయి. ఆ రోడ్డు మీదకి రావడం వల్ల జనాలందరూ అంటే వివిధ ప్రాంతాల నుంచి, ముఖ్యంగా మన రాజన్న సిరిసిల్ల జిల్లా కాబట్టి చాలా చోట్ల ప్రయాణం చేస్తూ ఉంటారు. వివిధ కారణాలతో సిరిసిల్లకు వచ్చి వారి పనులు ముగించుకొని ప్రయాణం చేస్తూ ఉంటారు కాబట్టి వారందరూ కూడా బస్ స్టాండ్ లేక రోడ్డుపైనే బస్సుల కోసం వేచి చూస్తూ వాహనదారులకి రాకపోకలకు కూడా ఇబ్బంది కలిగిస్తున్నారు. సో రోడ్డు మీదనే చాలామంది జనాలు కూడా ఒకసారి చూడండి ఇక్కడ ఎలా నిల్చున్నారు. వీళ్ళు నిల్చునేది కాకుండా ఇక్కడ బైక్స్ పార్కింగ్ కూడా, అటు బైక్ పార్కింగు, ఇటు ప్రయాణికులు, ఇటు బస్సు, చాలా ఇబ్బంది ఎదురవుతుంది. సో మరి ఏం జరుగుతుందో ఒకసారి మనం వార్త కూడా చూద్దాం. రోడ్డే బస్టాండు. సిరిసిల్లలోని పాత బస్టాండ్ వద్ద శుక్రవారం బస్సుల కోసం ప్రయాణికులు ఎదురు చూడడం కనిపించింది. తక్కువ బస్సులు నడుస్తుండడం, స్థానిక బస్టాండ్లో డ్రైనేజీ పనులు కొనసాగుతుండటంతో బస్సులు లోపలికి వెళ్లడం లేదు. బయట ప్రధాన రహదారి పైనే నిలుపుతూ ప్రయాణికులను ఎక్కించుకున్నారు. వచ్చిపోయే వాహనాలు, ప్రయాణికుల రద్దీ, బస్సుల రాకపోకలతో పాత బస్టాండ్ వద్ద గజిబిజిగా మారిపోయింది. బస్సులు తక్కువగా నడవడంతో ఆటో వాళ్ళు ఎక్కువ ఛార్జీలు తీసుకుంటున్నట్లు ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. ఉన్న కొద్దిపాటి స్థలంలో ద్విచక్ర వాహనాలను నిలుపుతుండటంతో ప్రయాణికులు నిల్చునేందుకు సైతం, అంటే నిలబడేందుకు కూడా సైతం ఇబ్బంది పడుతున్నారంట. సో బస్సులు కూడా తక్కువ నడుస్తున్నాయి. ఈ తక్కువ నడవడం వల్ల కూడా ప్రయాణికులు ఏం చేస్తున్నారంటే ఆటోలలో వెళ్ళిపోతున్నారు. అలా వెళ్ళడం వల్ల ఆటో వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా, వాళ్ళ ప్లేస్మెంట్, వాళ్ళ స్వార్థం చూసుకుంటున్నారు. ఇప్పుడే మన డబ్బులు సంపాదించుకోవాలని చెప్పేసి ఆటోల రేట్లు కూడా పెంచేస్తున్నారు. అంతేకాకుండా ఇక్కడ బైక్స్ పార్కింగ్ చూడండి, వీళ్ళు ఎక్కడ నిల్చోవాలి, ఇటు బైక్ పార్కింగ్, ఇటు బస్సు, ఇటు అయితే రాలేని సిచ్యువేషను. మళ్ళీ బస్సులు ఎందుకు తక్కువ నడుపుతున్నారో అర్థమయ్యట్లేదు. ఇక మీరు మొత్తం రోడ్డు మీద నిల్చున్నారు. అటు డ్రైనేజీ క్లియర్ చేస్తున్నారు కాబట్టి అది బస్ స్టాండ్ మొత్తం క్లోజ్ చేసేసారు. ఇక మరి అక్కడ డ్రైనేజ్ ఎప్పుడు క్లియర్ అవుతుందో, ఆ బస్ స్టాండ్ ఎప్పుడు మళ్ళీ రీఓపెన్ అవుతుందో కూడా తెలియదు. సో మొత్తం ఇక ఒకసారి చూడండి ఇక్కడ ఎలా ఉందో పరిస్థితి. 3 బస్సులు. ఇగో ఈ బస్సు ఒకవేళ సడన్గా ఏమైనా అయితే ఈయనకేం కావాలి, ఈయనకేం కావాలి, ఇగో ఇళ్ళకెళ్ళి ఒక ఆయన వస్తున్నాడు. ఇక బస్సు ముందటనే ఆటో వాళ్ళు. ఏంది పరిస్థితి? మరి పోలీస్ సిబ్బంది అంటే ట్రాఫిక్ వాళ్ళు ఏం చేస్తున్నారు, పోలీస్ సిబ్బంది ఏం చేస్తున్నారు, మరి అధికారులు ఏం చేస్తున్నారు, మరి చూసి చూడనట్టు మీరు ఎందుకుంటున్నారు? మరి అది డ్రైనేజ్ అనేది నిన్న కమిషనర్ కూడా తొందరనే ఫినిష్ చేస్తాం, ఈ రోజు కంప్లీట్ అయిపోతుందని చెప్పారు. మరి అది ఎప్పటివరకు క్లియర్ అయిపోతుందో కూడా తెలియదు. కానీ వాహనదారులు అయితే తీవ్రంగా నష్టపోతున్నారు. బాధితులు అయితే నిజంగా చాలా మంది మాకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి అని చెప్పేసి అంటున్నారు ప్రయాణికులు. ద్విచక్ర వాహనదారులు అంటే వెహికల్స్ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి కాబట్టి వాళ్ళకు కూడా ట్రాఫిక్ సమస్య ఉంది. సో ఒకసారి అధికారులు తొందరగా పట్టించుకున్న డ్రైనేజీ సమస్య క్లియర్ చేసి బస్ స్టాండ్ ఓపెన్ చేస్తే బాగుంటుంది. ఒకసారి చూసుకోండి. సో అలాగే మరొక వార్త, కరెంటు పోయిందా, రిజిస్ట్రేషన్ గోవిందా. ఇది ఎక్కడో కాదు, మన సిరిసిల్లలో సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో. ఇది సిరిసిల్ల సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసు తీరు. పని చేయని యూపీఎస్లు కూడా పనిచేయడం లేదట. కరెంటు పోతే మాత్రం రిజిస్టర్లు మాత్రం గోవిందా అని చెప్పేసి అంటున్నారు. సిరిసిల్ల కేంద్రంలోని సబ్ రిజిస్టర్ ఆఫీస్లో కరెంటు పోతే రిజిస్ట్రేషన్లు ఆగిపోతున్నాయి. ఇటీవల తరచూ విద్యుత్ అవాంతరాలు ఎదురవుతుండగా స్లాట్ బుక్ చేసుకుని ఆఫీస్కు వచ్చిన జనం వేచి చూడాల్సిన దుస్థితి. ఇంతమంది వేచి చూస్తున్నారు, కరెంటు పోతే మాత్రం రిజిస్ట్రేషన్ పనులు మాత్రం కంప్లీట్గా ఆగిపోతున్నాయి అని చెప్పేసి అంటున్నారు. స్లాట్ బుక్ చేసుకుని ఆఫీసుకు వచ్చిన జనం వేచి చూడాల్సిన దుస్థితి. మరోవైపు కంప్యూటర్లను అనుసాధనంగా ఉన్న యూపీఎస్ పని చేయక కరెంటు పోవడంతో షట్ డౌన్ అవుతున్నాయట. యూపీఎస్లు కూడా షట్ డౌన్ అవుతున్నాయి, కరెంటు పోతే మాత్రం యూపీఎస్లు షట్ డౌన్ అవుతున్నాయి. సో దాని వల్ల కూడా రిజిస్ట్రేషన్లు కూడా ఆగిపోతున్నాయి అని చెప్పేసి అంటున్నారు. సమయం దాటితే మరుసటి రోజే, ఇక సమయం అయిపోయిందంటే మళ్ళీ నెక్స్ట్ డే పోస్ట్ పోన్ అవుతుంది. సో సబ్ రిజిస్టర్ ఆఫీస్లో నిత్యం 48 స్లాట్లకు బుకింగ్ అవకాశం ఉంది. మధ్యాహ్నం 2 గంటల వరకు ఉన్న స్లాట్లు అదే సమయంలో పూర్తి కావాలి. కరెంటు పోయినా సర్వర్ స్లో అయినా ఉదయం బుక్ చేసుకున్న స్లాట్ సాయంత్రం రిజిస్ట్రేషన్ కావడం లేదు. మరుసటి రోజు వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుందని చెప్పేసి బాధితులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2 నెట్వర్క్లు ఉన్న సిరిసిల్ల ఆఫీస్కు 2 నెట్వర్క్ల నుంచి ఆన్లైన్ సౌకర్యం ఉంది. అప్పుడప్పుడు ఈ 2 పనిచేయడం లేదు. గంభీరపేట, ఇల్లంతకుంట, ముస్తాబాద్, వీర్నపల్లి మండలాలు సిరిసిల్లకు దూరంగా ఉంటాయి. ఆయా మండలాల వారు సబ్ రిజిస్టర్ ఆఫీస్కు వస్తే ఇలాంటి సమయంలో ఇబ్బందులు పడుతున్నారు. యూపీఎస్లు రిపేరు చేయించాలని ప్రజలు కోరుతున్నారు. యూపీఎస్లు పనిచేయక చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఒకసారి రిపేర్ చేయించమని చెప్పేసి కూడా ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో కరెంటు పోతే మేమేం చేస్తామని చెప్పేసి అంటున్నారు. ఎవరు? ఆర్ వెంకట వీరస్వామి, సబ్బు రిజిస్టర్ సిరిసిల్ల. కరెంటు పోతే మరి మమ్మల్ని ఏం చేయమంటారు అని చెప్పేసి ఈయన అంటున్నాడండి, వెంకట వీరస్వామి. యూపీఎస్లు ఛార్జ్ కావాలన్నా కరెంటు ఉండాల్సిందే. నెట్వర్క్ లైన్ కట్ అవడంతో గురువారం కొద్దిగా ఇబ్బంది అయ్యింది.
టెక్నీషియన్ను పిలిపించి రిపేర్ చేయించాం. చాలా వరకు ఏ రోజు స్లాట్లు ఆ రోజు పూర్తి చేస్తున్నాం. ఇటీవల సిరిసిల్లలో ఎక్కువగా విద్యుత్ అంతరాయం ఏర్పడుతుందని చెప్పేసి వెంకట వీరస్వామి ఆయన మాట్లాడారు. కరెంటు పోతే మేము ఏం చేయాలి, మరి కరెంటుతోనే కదా అన్ని పనులు. ఈ మధ్య సిరిసిల్లలో కరెంట్ ఎక్కువ పోతుంది, విద్యుత్ అంతరాయం ఎక్కువ ఉండడం వల్ల కూడా మేము ఏం చేయలేకపోతున్నాము, అవి రిపేర్ కూడా మేము చేయించినామని చెప్పేసి అయితే సార్ మాట్లాడారు.